నమస్తే మందరామార్ గారు, వెల్కమ్ టు అకౌంట్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సిపి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఫ్రెండ్ అని కాకపోతే ఇంకోటి కాబట్టి చాలా దగ్గర బంధువు అని చెప్పుకోవచ్చు. సో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి అని ఆయనకు పెద్ద పేరు ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ సలహాదారు కూడా ఒక మంచి పేరు ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు ఆ అధికారం మారిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ మంచి చేసినా కానీ చెడు చేస్తున్నారని బురద జల్లడం కానీ ఇంకొకటి కానీ. సో అందులో నిన్న నిన్న కానీ మనం ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. సో అమరావతి రైతులకు సంబంధించి సంకర జాతి అన్నట్టు ఆ పదం వాడడం జరిగింది. సో ఆ పదం వాడిన చాలా మంది మహిళలు సజ్జన రామకృష్ణారెడ్డి గారి పైన చాలా కోపంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ పదం వాడడం వెనక అసలు ఏ ఉద్దేశం ఉందని అంటారు? ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే కుట్ర. ఆ అగ్నికి ఆజ్యం పోసిన వాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయనకేదో జర్నలిస్టు కదా, భాషా చాతుర్యం ఉందని సంకర జాతి అన్నాడు వాడు. సారీ, అలాగే అనాలి. సంకర జాతి అని అన్న వాళ్ళని వాడు అనాలి. ఇంకా హీనంగా అన్నా పర్వాలేదు, కానీ మన సంస్కారం అడ్డొచ్చి వాడుతో సరిపెట్టుకుంటున్నాము. వాడొక్కడే సంకర జాతి అని అమరావతి ప్రజలు అన్నాడు. కానీ అమరావతిలో బట్ట కట్టిన ప్రతి మహిళ కూడా ఒరే నువ్వే సంకర జాతి వాడివిరా రా అని ఛాలెంజ్ చేశారు. నీ జన్మ ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అమరావతి ఈస్ ప్రాస్టిట్యూట్స్ ఏరియా, అక్కడ విరివిగా ఇలాగ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు దొరుకుతారు అన్నది ఎస్టాబ్లిష్ చేయాలి. పారిశ్రామిక రంగం కానీ, రాజధాని అని కానీ, దేవతల నగరం అని కానీ, అమరేశ్వరుడు ఉన్నటువంటి ప్రాంతం అని కానీ ఇదేం అవసరం లేదు. గత చరిత్రను పూర్తిగా అంటే కాలగర్భంలో కలిపేసి కొత్త చరిత్రకి శ్రీకారం చూడదాం అనుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఏమిటా కొత్త చరిత్ర అంటే అమరావతిలో ఉన్నటువంటి స్త్రీలు సంకర జాతి స్త్రీలు, ప్రాస్టిట్యూట్లు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎయిడ్స్ రోగం కూడా ఉందని చెప్పాడనమాట. దానికి ఎలా చూడాలంటే ఇంకా లేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎందుకు మరి ఆయన స్ట్రాటజీ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అరే మీరు అంతమంది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఒక 700 రోజులు 800 రోజులు కష్టపడి నిద్ర అనక, హారం అనక, రాత్రి అనక, పగలనక, వర్షం అనక తడిసి మోపుడి పూర్తిగా లేడీస్ అందరూ కూడా అలా పట్టుదలతో సాధించుకున్నటువంటి ఆ రాజధాని మీదేమో పెద్ద ఒక రాజముద్ర, సంకర జాతి అనే రాజముద్ర వెయ్యాలనుకొని చేసే ఈ ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వెంటనే యాక్షన్ తీసుకొని దీనికి కారకులు ఎవరు? అది క్యారెక్టర్ అసాసినేషన్ లాంటిదే కదా. రాజధానికి పూర్తిగా ముద్రేస్తున్నాడు. అమరావతి అక్కడ అమ్మాయిలు ఉంటారా అంటే రేపొద్దున మన అమ్మాయిలు ఉండేటువంటి కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేద్దామని వీళ్ళ తాలూకు ఆలోచన ఏమిటో తెలియదు. మరి తాడేపల్లిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, అక్కడ బెంగళూరులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, లోటస్ పాండ్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో అది దేవుడికి తెలియాలి. దాని గురించి ఎవరు మాట్లాడరండి. కానీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్ళందరూ అంటున్నారు. ఎవరు? సో వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ చాలా మంది ఏమంటారంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వాళ్ళందరూ అంటున్నారు. సో ఎక్కడ ఆధారాలు ఉన్నాయండి? దాన్ని రిఫర్ చేశారు కదా. ఎక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమరావతి అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిడ్స్ బాధితుల సంఖ్య మొత్తం 159. ఆ 159లో ఈ అమరావతిలో ఉన్నవాళ్ళు ఎంతమంది? అమరావతిలో కాదు, అమరావతి చుట్టుప్రక్కల నియర్ బై దగ్గర ప్రాంతాల్లో. ఏమంటే అలా మీరు ఆలోచించినట్టయితే
ఈ జాతీయ రహదారుల్లో దాబాలు ఉంటాయండి. దాబాలు ఉన్న చోట ఏదో రిలాక్సేషన్ కోసం వాళ్ళే ఉంటారండి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఎలాగవుద్ది? అది కాదు కదా. రాజధానికి దీనికి సంబంధం ఏమిటి? అమరావతిలో ఎవరైనా మీకు కనిపించారా? మీరు పట్టుకున్నారా? ఇదిగో అమరావతిలో వ్యభిచారం జరుగుతుంది అని మీరు చెప్పగలరా? వాళ్ళ ఆధారాలు ఏమిటి? ఆ దరిద్రుడు కృష్ణరాజు 2015లో ఆధారం చూపిస్తున్నాడు. అమరావతిలో ఒక గెస్ట్ హౌస్లో రాసలీలని. మరి ఆ గెస్ట్ హౌస్లో రాసలీలలు ఎవరు చేస్తారో ఎవడు తెలియాలండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు అన్నీ కూడా రాసలీలలకు ఉపయోగపడ్డాయి కదా. అప్పుడు ఎవడు ఆయన ఈ దరిద్ర మాటలు ఎవడు మాట్లాడతారండి? ప్రజలు చచ్చిపోతుంటే ప్రజలు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవి మానేసి ఈ భాష ఏమిటండి? ఆయన తాలూకు ఏకైక లక్ష్యం ఏంటంటే అమరావతి మీద బురద జల్లడం. అమరావతి అనగానే ప్రాస్టిట్యూట్లు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దాని పరిశ్రమలు రాకూడదు. ఒక చిన్న చూపు. చూసారా? ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా అంటే చిన్న చూపు కదా, అందరూ వెళ్తారు కానీ చిన్న చూపు కదా. అంటే ఇది మరో రెడ్ లైట్ ఏరియాగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ క్షమించరు, ఆ దేవుడు కూడా క్షమించడు. నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఇంతకు పదింతలు అనుభవిస్తాడండి. వీరి దగ్గర ఆధారాల నుండి మాట్లాడితే బాగుండేది. ఆధారాలు లేవు. ఆధారం లేకుండా ఏదో దబాయి ఆధారాలు ఉంటే మరి కృష్ణరాజు దొరికిపోయి చూపించారు కదా ఆధారాలు ఉన్నాయని. నిన్న ఒక వీడియో చేశారు తెలుసా మీకు కృష్ణరాజు? నిన్న ఒక వీడియోలో చూపించాడు. 2015 చూపించాడు అన్నమాట. గనక ఇట్లాంటి దౌర్భాగ్యపు చేష్టలతో రాజకీయాల్లో రాణించలేరు. రాజకీయాన్ని కలుషితం చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సంకర జాతి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సంకర జాతి వారికి మాత్రమే దీని మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. పనిచేసే రాజకీయ నాయకుడి కళ్ళల్లో ఎప్పుడు కూడా చెమటోడ్చి నెత్తురోడ్చి కష్టపడుతున్నటువంటి కార్మిక, శ్రామిక, కర్షక జీవులు మాత్రమే కనిపిస్తారు. ఇది నా అనుభవం. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.